రాష్ట్రంలో నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కొందరు అధికారులకు వరంగా మారింది. డిప్యుటేషన్పై వచ్చి ఏళ్ల నాటి నుంచి ఆ విభాగంలో తిష్టవేసిన వాళ్లదే రాజ్యం. స్థానచలనం ఉండదు, బదిలీలు జరగవు. ఏటా 400 కోట్ల రూపాయల ప్రజాధనం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకే చెల్లించడం వెనుక పెద్ద దందానే నడుస్తోంది. నిరుపేద రోగులకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ గాడి తప్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఏర్పాటైన నాటి నుంచి తిష్టవేసుకుని ఉన్న అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఈ సేవలను అర్హత ఉన్న ఆస్పత్రులకు విస్తరించాల్సి ఉన్నా అది జరగడం లేదు. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవకు అనుసంధానమయ్యే కొత్త ఆస్పత్రులకు అనుమతులు లభించడం లేదు. ఇందుకు కారణం అక్కడ తిష్టవేసిన సిబ్బంది ఇష్టారాజ్యమే. అధికారికంగా ప్రభుత్వం తరపున ఎలాంటి హోదాలు కల్పించకపోయినా వారికి వారే కీలక విభాగాల్లోనూ ప్రత్యేక హోదాలు కల్పించుకొని అంతా తామై నడిపిస్తున్నారు. ఫలితంగా 5 దశల్లో పూర్తి కావలసిన కొత్త ఆస్పత్రుల అనుసంధానం మాత్రం అనుమతులకు నోచుకోవడం లేదు. తగినంత ముడుపులు చెల్లిస్తేనే ఒక్కో దశను దాటుకుని ఆస్పత్రులకు ఆమోదం లభిస్తుందనే ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతున్నాయి. ఇప్పటికే అనుసంధానమైన ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులోనూ ఇదే తతంగం. లంచాలు ఇచ్చే ఆస్పత్రులకు 100% బిల్లులు విడుదలవుతుంటాయి. ముడుపులు చెల్లించని వారికి ముప్పు తిప్పలు తప్పవనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పలుమార్లు సేవలు నిలిపివేస్తామంటూ ప్రభుత్వానికి ఆస్పత్రులు సమ్మె నోటీసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 390 ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవకు అనుసంధానమై ఉన్నాయి. ఏటా వీటికి 400 కోట్లకు పైగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. మరిన్ని ఆస్పత్రులను అనుసంధానం చేసుకుంటే రోగులు తమకు నచ్చిన ఆస్పత్రిని ఎన్నుకునే అవకాశముంది. తద్వారా పేదలకు మెరుగైన సేవలు అందించే అవకాశముంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అన్ని అర్హతలున్న ఆస్పత్రిని సిఫార్సు చేసినా అధికారులు ఆ ఆస్పత్రికి ఆమోదం తెలపలేదు. కొన్ని దస్త్రాలకు ఆమోదం తెలపాలంటే తాము సూచించిన చోటే వైద్య పరికరాలు కొనుగోలు చేయాల్సిందేనన్న అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫిర్యాదులు అందడంతో ఈ అంశాన్ని సీఎంఓ తీవ్రంగా పరిగణిస్తోంది.